మనీ ప్లాంట్ ని మంచి లుక్ వచ్చే విధంగా ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే బ్లాక్ ప్రింట్ వేయడానికి బ్లాక్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ముందు మనం బ్లాక్ ప్రింట్ వేయక ముందు ప్రాసెసింగ్ ఉంటుంది కొంచెం, అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఒక గాజు బౌల్ తీసుకున్నాను. అలాగే ఒక బాటిల్ తీసుకున్నాను అనమాట. అది బాదం మిల్క్ అలాంటివి వస్తాయి కదా, ఆ బాటిల్లో వాటర్ వేసుకుని మనం తాగే నీరు ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి, బోర్ వాటర్ వేసుకోవద్దు. వేసుకుని దాంట్లో మనీ ప్లాంట్ కొమ్మలు మనకి ఆల్రెడీ కుండీల్లో ఉంటాయి కదా, అవి కట్ చేసుకుని దానిలో పెట్టుకోవాలి. అది కింద బౌల్ కింద పెట్టేసి ఫస్ట్ పెట్టిన తర్వాత దానిపై నుండి ఇలా స్టోన్స్ వేసుకోవాలి, కలర్ స్టోన్స్ వేసుకోవాలి. లుక్ బాగుంటుంది అనమాట. టీపాయ్ మీద అలా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా కలర్ స్టోన్స్ కూడా ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కదా, ఇలా మనం డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. మన వాటర్ వేసేటప్పుడు ఎప్పుడైనా వాటర్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలనుకున్నప్పుడు మనం మినరల్ వాటర్ అంటే ఇది మామూలుగా బోర్ వాటర్ కాకుండా మనం తాగే నీరు వేసుకోవాలి, ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి. లేకపోతే చనిపోతాయి మొక్కలు మామూలు బోర్ వాటర్ వేస్తే. అదే మట్టిలో పెంచుకునేటప్పుడు అయితే బోర్ వాటర్ వేసుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో మట్టిలో పెట్టుకుంటే ఏ వాటర్ అయినా వేసుకోవచ్చు, బోర్ వాటర్. కానీ మనం ఇలా డెకరేషన్ చేసుకోవటానికి వట్టి వాటర్తోనే పెంచుకోవాలి మనీ ప్లాంట్ అనుకున్నప్పుడు మాత్రం ఇలా తాగే నీరు ఫిల్టర్ నీరు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా చూడటానికి లుక్ బాగుంటుంది అనమాట అలా పెట్టుకుంటే, టీపై మీద అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ బ్లాక్ ప్రింట్ వేయడానికని నేను బ్లాక్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. వీటిని కొద్దిగా ప్రాసెస్ చేసుకోవాలి ముందే. నేను ఆల్రెడీ పెయింటింగ్ వేసి కొన్ని కనిపిస్తున్నాయి కదా, అవి ముందు ప్రాసెసింగ్ చేయలేదన్నమాట. తర్వాత తెలిసింది ఇలా చేసుకోవాలని. ఇవైతే బార్డర్ వేయడానికి, ఇంకా కొన్ని బార్డర్ వేయడానికి, కొన్ని బుటీస్ లాగా వేయడానికి తీసుకున్నాను. ఇవైతే లాస్ట్ ఒక 10 years బ్యాక్ అలా తీసుకున్నాను. ముందు వీటిని ప్రాసెస్ చేయలేదన్నమాట. నేను డైరెక్ట్ గా అలా పెయింటింగ్ వేసుకున్నాను. కానీ తర్వాత కొన్ని వీడియోస్ లో చూశాను నేను, అలా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ముందు, వాటిని ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసిందనమాట. అందువల్ల ఈసారి కొన్ని పెద్ద బ్లాక్స్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. అందువల్ల అన్నీ కలిపి ఒకేసారి నేను చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటున్నాను చూపిస్తాను. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలో ఆయిల్, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె కానీ, మనం వంటకి వాడే నూనె కానీ, మనకు వేస్ట్ గా ఉండే ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను డీప్ ఫ్రై అలా వడియాలు అలా వేయించుకున్నది కొద్దిగా మిగులుతుంది కదా, అది తీసుకున్నాను. అవి కింద డస్ట్ అది ఉంటుంది కాబట్టి కొద్దిగా వడపోసుకున్నాను అనమాట, చూడటానికి బాగుంటుంది కదా అనేసి అలా వడపోసుకున్నాను. డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు, కానీ వీడియోలు తీసేటప్పుడు చూడటానికి నీట్ గా ఉండాలి కదా, అందువల్ల నేను కొద్దిగా వడగట్టుకున్నాను. ఆ ఆయిల్లోనే ఇవన్నీ ఇలా పరుచుకోవాలన్నమాట. మొత్తం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈవినింగ్ పెట్టుకున్నాను, రేపొద్దున కల్లా మొత్తం లాగేసుకుంటుంది అనమాట. ఒక రోజు అంతా అలా ఉంచేసేయాలి. తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు వాటిని. మొత్తం లాగేసుకున్న తర్వాత మనం బయట పెట్టేసుకుంటే తర్వాత అవి డ్రై అయిపోతాయి మంచిగా. అంటే ఆ చెక్క అంతా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. మనం ఇలా చేసుకోకపోతే మనం పెయింటింగ్ వేసేటప్పుడు పెయింటింగ్ లాక్కుంటుంది అనమాట, అది వేస్ట్ అవుతుంది. అది నాకు ముందు తెలియదు, చాలా సంవత్సరాల క్రితం కదా ఫస్ట్ టైం, తెలియలేదు నాకు. నేను తర్వాత తెలిసిన తర్వాత ఇలా మొత్తం అవి ఇవి కలిపి ఒకేసారి చేసుకుంటున్నాను. ముందు చిన్నవి తీసుకున్నాను, అవి కూడా వేసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి పెయింటింగ్ ప్రింట్, బ్లాక్ ప్రింట్. ఈసారి కొద్దిగా పెద్దవి తీసుకున్నాను అనమాట. శారీస్ మీద, డ్రెస్సెస్ మీద అలా మనకు ఎక్కడన్నా ప్లేన్ వచ్చింది అనుకోండి, బార్డర్ దగ్గర ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ వస్తున్నాయి కదా, పైన కింద చిన్నగా బార్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ వస్తుంది, వాటిలో వేసుకోవచ్చు. లేదా శారీ మొత్తం అక్కడక్కడ బుటీస్ లాగా వేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ శారీకి ఇలా బార్డర్ ఉంటే బార్డర్ బ్లాక్స్ తో మొత్తం వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తెచ్చుకుని వాటితో వేసుకోవాలి ఇవన్నీని. నేను అలా వేయడం కోసం అనేసి నేను తీసుకున్నాను.
కొన్ని నా శారీస్ మీద వేసుకోవచ్చు, మన పిల్లల బట్టల డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు డ్రెస్సెస్ చున్నీస్ మీద కూడా వేశాను, నా శారీస్ మీద వేసుకున్నాను. అలాగే బయట వాళ్ళకు కూడా మనం వేయొచ్చు. ఇలా బయట వాళ్ళకు కూడా నేను కొన్ని వేశాను బ్లాక్ ప్రింట్. ఈ విధంగా మనం ఆయిల్లో ఇలా నానబెట్టుకుంటే ఒక రోజంతా, తర్వాత పక్కన పెట్టేసుకుంటే వాటంతట అవి డ్రై అయిపోతాయి. మనకి పెయింటింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే మనకి మన కలర్ లాక్కోకుండా ఉంటుంది, ఆ చెక్క లాక్కోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా నేను ప్రాసెస్ చేసుకున్నాను. ఇది చాలా మందికి పెయింటింగ్ వేసే వాళ్ళకి తెలుసు, కానీ బ్లాక్ ప్రింట్ వేసే వాళ్ళకి తెలియని వాళ్ళ కొరకు చెప్తున్నాను. అలాగే నేను మనీ ప్లాంట్ ఎలా డెకరేషన్ చేసుకున్నాను, బ్లాక్ ప్రింట్ ఎలా ప్రాసెస్ చేసుకున్నాను అనేది చూపించా కదా. ఈ వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.